బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేల్ లెక్చరర్స్ మాకొద్దు. ఈ విషయం మీదే గురుకుల కాలేజీ విద్యార్థినులు అయితే ప్రెజెంట్ ధర్నా చేస్తూ ఉన్నారు. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళు ప్రెజెంట్ చదువుకుంటున్న కాలేజీలోనే లైంగికంగా ఒక లైబ్రరీని వేధిస్తున్నారంటూ కూడా వారిని అరెస్ట్ చేయాలంటూ కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్పై జాతీయ రహదారిపై ఈ విద్యార్థినులంతా కూడా కూర్చొని ఆందోళన చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా ఆ లైబ్రరీని ఎవరైతే ఉన్నారో అతని ఫోటోను మనం చూస్తూ ఉన్నాం. ఆ లైబ్రరీని అతనే వీరందరినీ కూడా వేధిస్తున్నాడు. ఈ గురుకుల కాలేజీలో మొత్తం కూడా ఫిమేల్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇది ఉమెన్స్ కాలేజీ, వాళ్ళందరూ కూడా అక్కడ చదువుకుంటున్నారు. అయితే ఎమ్మిగనూరు మండలం బనవాసి గురుకుల కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. లైబ్రేరియన్ మద్దిలేటి తను కూడా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధిస్తున్నాడంటూ కూడా ఆ అమ్మాయిలు చెబుతూ ఉన్నారు. అయితే విద్యార్థినులే అతని అసభ్య ప్రవర్తనని తట్టుకోలేక అతని చితకబాదారు. అయితే అమ్మాయిల్ని ఆ లైబ్రరీని వేధిస్తున్నారు. అయితే ఈ లైబ్రరీకి ప్రిన్సిపల్ మద్దతు ఉందంటూ కూడా వారందరూ ముఖ్యంగా ఆరోపిస్తున్నారు. దీంతో మిగిలిన విద్యార్థులు ఆందోళనలు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా కానీ ఆ ప్రిన్సిపల్ పట్టించుకోవటం లేదని, అయితే ఇక వీరందరూ కూడా ఒక డెసిషన్కి రావటం జరిగింది. పురుష లెక్చరర్లు మాకు వద్దు అంటూ కూడా వీరందరూ అంటూ కూడా మద్దిలేటిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి అంటూ కూడా అన్నారు. మరోవైపు చూస్తే కనుక విద్యార్థినులందరూ కూడా ఏ విధంగా ధర్నా చేస్తున్నారు. లైబ్రరీ ప్రవర్తనతో విసిగిపోయి వారి లైంగిక వేధింపులు అసభ్య ప్రవర్తనతో విసిగిపోయిన విద్యార్థినులంతా కూడా పురుష లెక్చరర్లు మాకు వద్దంటూ కూడా వారే మద్దిలేటిని వాళ్ళే స్వయంగా చితకబాదారు. అయితే ప్రజెంట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్లో అందిస్తారు. శ్రీరామ్, విద్యార్థినుల ధర్నా గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమీపంలో ఉన్నటువంటి బనవాసి గురుకుల సంబంధించినటువంటి బాలికల కళాశాల ఏదైతే ఉందో అందులో లైబ్రరీగా పనిచేస్తున్నటువంటి మద్దిలేటి గత కొంతకాలంగా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి బాలికల మీద లైంగికంగా వేధిస్తున్నాడంటూ నిన్న స్వయంగా తమ తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రిన్సిపాల్తో పాటు లెక్చరర్లకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసినా కూడా తమ తల్లిదండ్రులు వచ్చినటువంటి క్రమంలో అక్కడ ఉండే ప్రిన్సిపాల్కి కావచ్చు లేదా లెక్చరర్కి చెప్పినా ఎక్కడ కూడా సరైనటువంటి స్పందన తమకు న్యాయం జరగలేదంటూ కూడా అక్కడ ఉండేటటువంటి బాలిక ఎవరైతే ఆ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి బాలికను ఇంటికి తీసుకెళ్లినటువంటి ఘటన అక్కడ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అదంతా కూడా ఏపీ గురుకుల సంబంధించినటువంటి ఏపీఆర్జేసీ సెట్ రాసిన తర్వాత అక్కడ రిక్రూట్ చేసేటటువంటి ఛాన్స్ ఉంటాయి. అంతా కూడా మెరిట్ సంబంధించినటువంటి విద్యార్థినులు ఆ యొక్క కళాశాలలో ఉంటారు. అలాంటి కళాశాలలో లైబ్రేరియన్గా ఉన్నటువంటి మద్దిలేటి ఎవరైతే ఉన్నారో అక్కడ గత కొంతకాలంగా అక్కడ వచ్చేటటువంటి విద్యార్థినులు ఎవరైతే లైబ్రరీకి వస్తుంటారో వారిని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనేటటువంటి కంప్లైంట్ అయితే గతంలో కూడా ఉంది. అలాంటి కంప్లైంట్ ఉన్నప్పటికీ ప్రిన్సిపాల్ అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అక్కడ నిన్న జరిగినటువంటి ఒక ఘటనతో ఇదంతా కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. అదంతా నిన్న జరిగింది. నిన్న జరిగిన బాలిక ఎవరైతే ఉన్నారో బాలిక సంబంధించినటువంటి పేరెంట్స్ స్వయంగా ఆ యొక్క ఇంటికి తీసుకెళ్ళినటువంటి ఘటన. ఆ ఘటనకు సంబంధించి ఇప్పటికి కూడా ఒక బాలిక కళాశాల నుండి ఆ యొక్క పేరెంట్స్ సమక్షంలోనే పేరెంట్సే డైరెక్ట్గా ఇక్కడ బాలికలకు రక్షణ లేదంటూ మేము మా కూతుర్ని తమ ఇంటికి తీసుకెళ్తామంటూ కూడా అక్కడ స్థానికంగా ఆ కళాశాలలో చెప్పి వెళ్ళినటువంటి ఘటన. అయితే ఈరోజు మద్దతుగా సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి తమ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఈ యొక్క కర్నూలు నుండి బళ్ళారికి వెళ్ళేటటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో ఆ నేషనల్ హైవే రోడ్లో కూడా బైఠాయించినటువంటి ఘటన ఈరోజు కొంత కాలేజ్ సంబంధించినటువంటి ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే విద్యార్థి సంఘానికి సంబంధించినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున కాలేజీకి సంబంధించినటువంటి యొక్క గేట్ ఏదైతే ఉందో ఆ గేటు ముందు కూడా బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పోలీసులు రావడంతో అదంతా కూడా కొంత ఉద్రిక్త వాతావరణం జరిగింది. జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికే జిల్లా సంబంధించినటువంటి మహిళా సంబంధించినటువంటి ఆ యొక్క విద్యార్థి సంబంధించినటువంటి నేతలు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జరిగినటువంటి ఘటనకు సంబంధించి ప్రిన్సిపల్ ఎందుకు నోరు మెదపడం లేదు? గతంలో జరిగినటువంటి లైబ్రేరియన్ మద్దిలేటి ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా అనేక రకాలుగా ఆరోపణలు గతంలో ఉన్నాయి. అలాంటి పర్సన్ మీద ఎందుకు ఈ యొక్క చర్యలు తీసుకోవడం లేదు?
ప్రిన్సిపాల్ అతన్ని కోఆపరేట్ చేయడం, సహకరించడం వల్లే ఇదంతా కూడా ఘటన జరుగుతుంది అంటూ కూడా స్థానికంగా చదువుకుంటున్నటువంటి మొదటి సంవత్సరం కావచ్చు లేదా రెండో సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థినులంతా కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా ఎక్కడ కూడా కాలేజ్ సంబంధించినటువంటి యాజమాన్యం, ఎక్కడ ఈ యొక్క ప్రిన్సిపాల్ కావచ్చు లేదా లెక్చరర్స్ అంతా కూడా ఈ యొక్క ఘటనకు సంబంధించి ఎక్కడ బయట మాట్లాడొద్దు, బయట ఒకవేళ మాట్లాడితే ఇక బైపీసీ కావచ్చు, ఎంపీ సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధించినటువంటి సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ యొక్క బైపీసీ సంబంధించినటువంటి విద్యార్థుల పట్ల బాటనీ, జువాలజీ సంబంధించినటువంటి సబ్జెక్టులో ఇంటర్నల్ సంబంధించినటువంటి యొక్క మార్క్స్ ఏవైతే ఉంటాయో ప్రాక్టికల్స్లో మీకు మార్క్స్ తగ్గిస్తామంటూ కూడా కొంత భయాందోళనకు గురి చేస్తున్నటువంటి ఘటన అయితే కొంతకాలంగా జరుగుతూ ఉంది. అయితే విద్యార్థులు తమకు ప్రాక్టికల్ సంబంధించినటువంటి మార్క్స్ అంతా కూడా ఈ యొక్క టీచర్స్ చేతుల్లో ఉండడంతో ఈ యొక్క ఏదైతే మానసికంగా గత కొంతకాలంగా వేధిస్తున్నటువంటి ఘటన స్టూడెంట్ సంబంధించినటువంటి యొక్క ప్రాక్టికల్ సంబంధించినటువంటి మార్క్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి వాటిని కొంత క్యాచ్ చేసుకొని యొక్క గత కొంతకాలంగా యొక్క లైబ్రేరియన్ కావచ్చు లేదా మిగతా సంబంధించినటువంటి ఫ్యాకల్టీ కూడా తీవ్ర మానసికంగా కొంత వేధిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు జరిగినటువంటి ఓవరాల్ నిన్న జరిగేటువంటి ఒక ఇష్యూ కావచ్చు లేదా అందరూ కూడా ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి విద్యార్థులందరూ ఏకతాటిగా అందరూ క్లాసులు బైకట్ చేసి ఈ యొక్క రోడ్డు మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికైనా జరిగినటువంటి ఘటనకు సంబంధించి పోలీసులు కూడా మధ్యలేటి ఎవరైతే లైబ్రరీని ఉన్నారో అతని మీద పోక్సో సంబంధించినటువంటి యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే గతంలో జరిగినటువంటి ఈ ఘటనలు ఏవైతే ఉన్నాయో గతంలో కూడా అనేక రకాలైనటువంటి ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే తరచుగా అక్కడ ఉండేటటువంటి బుక్స్ ఏవైతే ఉంటాయో బుక్స్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని గ్యాదర్ చేసుకోవడం కావచ్చు లేదా లైబ్రరీలో విద్యార్థినులు చదువుకునే వెళ్ళినటువంటి క్రమంలో తమ నోట్స్ను కొంత ప్రిపేర్ చేసుకోవడానికి కావచ్చు, వివిధ రకాలైనటువంటి లీజర్ సంబంధించినటువంటి ఆ పీరియడ్స్లో కొంత స్టూడెంట్స్ నోట్స్ను ప్రిపేర్ చేసుకుంటారు. అలాంటి సమయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారని గతంలో కూడా అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. అలాంటి పర్సన్ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. అయితే ప్రిన్సిపాల్ని కూడా ఖచ్చితంగా జరిగినటువంటి ఘటనకు సంబంధించి విచారణ జరపాలి. ప్రిన్సిపాల్ని కూడా సస్పెండ్ చేయాలని కూడా విద్యార్థులు కావచ్చు లేదా విద్యార్థి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే జిల్లాలో ప్రజెంట్ హాట్ టాపిక్గా మరి. అయితే అసలు ఈ లైంగిక వేధింపులు ఎప్పటి నుంచి అక్కడ జరుగుతున్నాయని విద్యార్థులు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేసినా కానీ ప్రిన్సిపల్ ఎందుకు వీటి మీద స్పందించలేదు? ఇదంతా కూడా గత 2 yearsగా ఈ విధంగానే నడుస్తుందని మనం స్థానికంగా ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులు చెప్పినటువంటి సమాచారం. ఎందుకంటే గతంలో కూడా తమ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు లేదా సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థుల పట్ల అసభ్యంగా ఎప్పుడైతే ఈ లీజర్ ఉండే పీరియడ్స్ ఉంటాయో లీజర్ పీరియడ్స్ కావచ్చు లేదా మిగతా ఎప్పుడైతే విద్యార్థులకు ఇంట్రెస్ట్ ఉండేటటువంటి క్రమంలో కొంత ప్రిపరేషన్లో ప్లాన్లో భాగంగా నోట్స్ను ప్రిపేర్ చేసుకునే క్రమం వెళ్ళే సమయంలో కొంత విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వారిని కొన్ని ప్రైవేట్ సంబంధించినటువంటి పార్ట్స్లో టచ్ చేశారనేటటువంటి వార్తలు అయితే ఉన్నాయి. గతంలో అలాంటివి ఉన్నప్పటికీ ప్రిన్సిపల్కు చాలా ఇలాంటి కేసెస్ సంబంధించి ఫిర్యాదు చేసినా ఎక్కడ కూడా అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోకపోవడానికి ఎందుకు ఈ విధంగా ప్రిన్సిపాల్ ఉన్నారు, ప్రిన్సిపాల్ సపోర్ట్ చేయడంతోనే లైబ్రరీని ఈ విధంగా ఉన్నారనేటటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఇంకోటి మహిళా సంబంధించినటువంటి యొక్క కళాశాల కావడంతో పెద్ద ఎత్తున కూడా మహిళా సంబంధించినటువంటి ఈ కళాశాల కావడంతో ఈ కళాశాలలో ఈ యొక్క ఎవరైతే జెంట్స్ సంబంధించినటువంటి స్టాఫ్స్ ఉన్నారో ఆ స్టాఫ్ను కూడా పూర్తిగా తొలగించాలి, కంప్లీట్గా కూడా మహిళా సంబంధించినటువంటి లెక్చరర్స్ ఉండాలంటూ కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే చూడాలి, ప్రిన్సిపాల్ ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎక్కడ మాట్లాడలేదు. ప్రిన్సిపాల్ మాట్లాడినటువంటి పక్షంలో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులే అక్కడికి వెళ్ళి జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే రోడ్డు సంబంధించినటువంటి రోడ్డు మీద బైఠాయించి చేసినటువంటి నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో నిరసన కార్యక్రమాన్ని కొంత పోలీసులు రావడంతో ఆ యొక్క సమస్య సద్దుమణిగింది. అయితే పోలీసులు కొంత హామీ ఇవ్వడం జరిగింది. జరిగినటువంటి ఘటనకు సంబంధించి మేము విచారిస్తాము, జరిగిన వాటన్నింటిని కూడా కొంత యొక్క కేసు ఆల్రెడీ పోక్సో సంబంధించినటువంటి కేసు కూడా నమోదు చేసుకున్నారు. దీన్ని అంతా కూడా విచారిస్తాము. విచారించిన అనంతరం జరిగేటటువంటి ఘటన ఏదైతే ఈ యొక్క ఫిర్యాదు సంబంధించినటువంటి నిన్న ఈ బాలిక సంబంధించినటువంటి పేరెంట్స్ ఏమని ఫిర్యాదు చేశారు, ఎలా ఫర్దర్గా ఉంటుందనే యాక్షన్ అయితే చూడాలి. ఎందుకంటే ఇదంతా కూడా
ఇప్పటికే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి విద్యార్థినులకు అంతా టైం టేబుల్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఎగ్జామ్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ 2 monthsలోనే కీలకంగా ఇలాంటి ప్రిపరేషన్ టైంలో ఇలాంటి లైంగిక సంబంధించిన వేధింపుల పట్ల విద్యార్థులు కంప్లీట్గా తమ ప్రిపరేషన్ను కావాలంటే కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నామంటూ కూడా విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ కీలకమైనటువంటి దాదాపుగా 8 నెలలు కావచ్చు ఈ అకాడమిక్ ఇయర్ అంతా కూడా బాగా క్లాసులు విన్న తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ 2 months ముందు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో మేము చదువుకోవడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నామంటూ కూడా విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికైనా జిల్లా సంబంధించినటువంటి యంత్రాంగం విద్యా సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే అదంతా ఒక విధంగా జరుగుతుంది. విద్యార్థి సంబంధించినటువంటి నాయకులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. ఈ యొక్క జరిగిన బాలిక సంబంధించినటువంటి ఘటన ఏదైతే ఉందో త్వరితగతిన విచారణ చేపట్టి విద్యార్థినులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ శ్రీరామ్. సో ప్రజెంట్ లైంగికంగా వేధిస్తున్నారు అని చెప్పి కూడా విద్యార్థుల ఆందోళన చేపట్టిన ఘటన అయితే ఇటు ఎమ్మిగనూరు మండలం బనవాసి గురుకుల పాఠశాలలో ఏదైతే ఘటన జరిగిందో ఇది ఎమ్మిగనూరు మండలంలోనే సంచలనంగా మారింది. విద్యార్థినులు ఈ విధంగా గత 2 సంవత్సరాలుగా వీరికి లైబ్రరీ నుంచి లైంగిక వేధింపులు గురవుతున్నాము అని చెప్పి ఇటు ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేసినా కానీ ప్రిన్సిపల్ కూడా అసలు ఈ కంప్లైంట్ని స్వీకరించలేదు. ప్రిన్సిపల్ కూడా ఈ కంప్లైంట్కి సంబంధించి కూడా మాట్లాడటం అనేది జరగలేదు. ఇంకా విద్యార్థినులు ఇంకా వాళ్ళే ప్రజెంట్ రోడ్డెక్కైతే ఆందోళన చేపట్టారో అయితే వాళ్ళకి అసలు మేల్ లెక్చరర్సే వద్దు అని చెప్పి కూడా విద్యార్థినులు అంటూ ఉన్నారు. అసలు వారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. మీరు ముఖ్యంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారా మేడం?
నా పేరు సంయుక్త. నేను కర్నూలు జిల్లా ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్. మనం ఈరోజు ఏ దాని గురించి మాట్లాడుతున్నాం అయితే బనవాసిలో జరిగిన హరాస్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఒక లైబ్రరీని అయి ఉండి కూడా ఒక అమ్మాయిపై అఘాయిత్యాలకి పాల్పడడం చాలా దుర్మార్గమైన విషయం. ఒక చదువుకున్న వ్యక్తి అయి ఉండి కూడా ఒక గర్ల్ పైన హరాస్మెంట్ ఎలా చేశారో మళ్ళీ మనకైతే తెలియదు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన లైబ్రరీని అట్లా చేయడం చాలా బాధాకరం. మరియు అక్కడ ఇలాంటి హరాస్మెంట్కి సపోర్ట్ చేసిన ప్రిన్సిపల్ మరియు పీటీ మేడంని ఇద్దరిని కూడా శిక్షించాలి. ఇప్పుడైతే లైబ్రరీని అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్లోనూ అతను అసలు విడుదల చేయకూడదు, అతనికి కఠినమైన శిక్ష విధించాలని మేము కోరుతున్నాం. మరియు ప్రిన్సిపల్ని పీటీ మేడంని ఇద్దరిని కూడా సస్పెండ్ చేయాలి. అలాగైతే ఈ హరాస్మెంట్స్ అనేవి ఇప్పుడేం కొత్త కాదు, ప్రతిసారి జరుగుతున్నాయి. మొన్న అయితే విశాఖపట్నంలో పక్కనుండ మన నందికొటగూరులో కూడా ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. సో ఇట్లాంటివన్నీ ఫుల్ స్టాప్ పెట్టాల్సింది ఎవరు అంటే మనమే. అందరి థింకింగ్ స్టైల్స్ని మరియు ఆలోచన విధానాన్ని మనం చేంజ్ చేయాలి. సో మరియు మన హోంమంత్రి ఒక మహిళ, తను ఇలాంటి హరాస్మెంట్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇలాంటి జరగకూడదంటే వాళ్ళకి ఫస్ట్ గవర్నమెంట్ అనేది శిక్షించాలి అందరినీ. మరియు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ కూడా ఏమని చెప్పారు అంటే గర్ల్కి మన రాష్ట్రంలో గర్ల్స్కి చాలా రక్షణ ఉంది అని చెప్తున్నారు. కానీ ఇలాంటి హరాస్మెంట్స్ అనేవి రోజు రోజుకి జరుగుతూనే ఉన్నాయి. సో ఇలాంటివి జరుపుకోకున్నట్ల రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని మేము కోరుతున్నాం. Radical Battery!